శ్రీ చైతన్య స్కూల్ బస్సు కాల్వలో బోల్తా. విజయవాడ విద్యార్థులతో వెళ్తున్న శ్రీ చైతన్య స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలో కలకలం రేపింది. కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాల్వలో ఇబ్రహీంపట్నానికి చెందిన శ్రీ చైతన్య స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్వలోకి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా బస్సు కాల్వలోకి దూసుకెళ్లడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు ప్రమాదానికి గురైన విషయాన్ని గమనించిన స్థానికులు, రైతులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసేందుకు స్థానికులు, రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను ఒక్కొక్కరిని బస్సు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బస్సు కాలువలోకి ఎలా వెళ్లింది, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా లేక రహదారి పరిస్థితుల కారణంగా ప్రమాదం జరిగిందా అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బస్సులో ఉన్న విద్యార్థులందరి పరిస్థితిపై అధికారులు, తల్లిదండ్రులు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. స్కూల్ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల అప్రమత్తత, విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. స్కూల్ బస్సులో ప్రయాణించే విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల నైపుణ్యం, రహదారి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా జీకొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద శ్రీ చైతన్య స్కూల్ బస్సు తారకరామ కాలువలో పల్టీ కొట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. అయితే స్థానికులు, రైతులు వెంటనే స్పందించి విద్యార్థులను బయటకు తీసుకురావడంతో పరిస్థితి మరింత విషమించకుండా నిలిచింది. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు, విద్యార్థుల పరిస్థితిపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. చిన్నపిల్లలు ఉంటారు.